ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి పెరిగింది. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రానుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో నేతలను పార్టీ కార్యాలయాన్ని పిలిపించుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరెవరికి సీట్లు కేటాయించనున్నారు, సీట్లు రాని వారు నిరాశలోకి వెళ్లకుండా వారి పార్టీ కోసం కష్టపడే విధంగా ధైర్యాన్ని నింపనున్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దాదాపు 30 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానానికి అభ్యర్థులను అనౌన్స్ చేశారు. ఇందులో రాజానగరం, రాజోలు, మచిలీపట్నం ఎంపీ సీట్లు ఖరారు చేసినా ఆయన మిగిలిన వాటిపై దృష్టి పెట్టారు. వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన సాగాల్సి ఉంది. ఆయా జిల్లాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మంగళగిరికి తన ప్రోగ్రాంను మార్చుకుని అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. దీంతో భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో చెందిన నాయకులు మంగళగిరికి చేరుకున్నారు. 3 రోజుల పాటు మంగళగిరిలోనే కేంద్ర కార్యాలయంలో సమావేశాలు నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. ముందు అనుకున్న ప్రకారం రాజమండ్రి రూరల్ టికెట్పై ఆశలు పెట్టుకున్న జనసేన ఈ సీటును కందుల దుర్గేష్కు ఇవ్వాలని భావించారు. అయితే టీడీపీ మొదట్లో ఈ టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపిన సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇదే లాస్ట్ ఛాన్స్ అని తేల్చి చెప్పడంతో ఈ సీటు విషయంలో టీడీపీ ఆయనకే కేటాయించాలని నిర్ణయించింది. దీంతో కందుల దుర్గేష్కు వేరే నియోజకవర్గం కేటాయించాలని జనసేన పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కందుల దుర్గేష్ను రాజానగరం నుంచి పోటీకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 3 రోజులను సీట్లు సర్దుబాటు చేసి పవన్ కళ్యాణ్ ఎన్నికల పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. ఈ 3 రోజుల్లోనే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇక పూర్తి స్థాయిలో ఏపీలోని అన్ని నియోజకవర్గాల పర్యటనలో నిమగ్నం అవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీంతో పాటుగా తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై ఒక నిర్ణయానికి కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆ పార్టీ సీనియర్ నేత హరిరామ జోగయ్యతో ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.